హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే ఒక మంచి ప్రొడక్టివ్ మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడు లెగో కానీ సంకెక్కేసి పాలు పాలు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వీడు పాలు ఇచ్చేస్తాను. నువ్వు సంకెక్కేసి అంటే నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా? సన్ కేక్ ఉంటుంది చూసా, సన్ కేక్ అంటారు. సన్ కేక్, సన్ కేక్ చేసి సన్ కేక్ చేయటం ఏంటా అనుకున్నా నేను. చెప్పు. పాలు అయితే వెయిట్ చేస్తున్నాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇచ్చేసేయండి. హాయ్ చెప్పట. హాయ్. దా బొమ్మ చుట్టూ దా తెల్లిను. నాకు ఓకే కావా బెడ్షీట్లు మడత పెడదాం. రెండు బెడ్షీట్ మడత పెడదాం రండి. ఇక్కడ వ్లాగ్ పొద్దున్న లెగోగానే స్టార్ట్ చేశానండి. ప్రిన్స్ అమ్మని రెడీ చేసి ఆవిడకి అట్టు తినిపించేసి నేను స్నానానికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చిన దాకా వ్లాగ్ అనేది నేను షూట్ చేసుకున్నాను. బట్ అసలు అన్ఫార్చునేట్లీ అసలు సేవ్ అయింది కూడా నాకు కనిపించింది. బట్ నా ఫోన్ ఫుల్గా స్టోరేజ్ అయిపోయింది. అవి ఆ ఫైల్ ఏదైతే తీసానో అది ఓపెనే అవ్వట్లేదు. ఎగ్జిస్టింగ్ ఫైల్ సంథింగ్ అట్లా వస్తుందన్నమాట. ఏమైందో అసలు దేనికి ఆ ప్రాబ్లమో, స్టోరేజ్ వల్ల ఇంకేదన్నా రీజనో తెలియదు, కానీ ఆ వీడియో క్లిప్స్ అయితే అసలు ఓపెనే అవ్వట్లేదు అనమాట. సో అంత వీడియో తీసింది వేస్ట్ అయిపోయింది. పొద్దున్న ఆ క్లిప్స్ కూడా యాడ్ చేసి ఉండే ఇంకా బాగుండేది. సో అవి అయితే క్లిప్స్ మిస్ అయిపోయాను. మీతో ఇలా డైరెక్ట్గా మాట్లాడిన తర్వాత ఆ ముక్కలన్నీ ఇక్కడ యాడ్ చేసి ఆ విషయం చెప్దామని చెప్పేసి అనుకున్నాను. తీరా చూస్తే ఆ ముక్కలు లేకుండా అయిపోయిందనమాట. ఇంక ఇక్కడైతే బెడ్షీట్స్ అయితే మడత పెట్టేస్తున్నాను. లక్కీగడ అప్పుడే లేచాడు. ఇంకా పాలతను కూడా రాలేదు. ఆయన వచ్చేసరికి 10-10:30 అలా అవుతుంది. మాకు పాలు పోసేయండి. సో రోజే ఎక్స్ట్రా పాలు ఉండేవి, కానీ ఈరోజు అసలు పాలు లేవు అనమాట. గేదె పాలు. లక్కీకి గేదె పాలే తాపుతున్నానండి. సో మాకు ఇంటి దగ్గరలో ఒక అతను అయితే వచ్చి పోస్తున్నారు. లీటర్ వచ్చేసి 90 రూపాయలు అనమాట. మాకు లక్కీ గాడి వరకు అయితే ఆ పాలైతే పోయించుకుంటున్నాను. ప్రిన్స్కి కూడా అలవాటు చేశానండి. తనకు కూడా తాగిద్ది, కానీ ఏంటో ఈ మధ్య అసలు డైజెస్ట్ అవ్వట్లేదు తనకి పాలు. సో తాగలేకపోతుంది. అందుకని అప్పుడో ఇప్పుడో ఇస్తున్నాను, రెగ్యులర్గా ఇవ్వట్లేదు. లక్కీకి మాత్రం ఇంకా రెగ్యులర్గానే ఇస్తున్నాను. ఇంతకుముందు నైట్లన్నా పాలు అట్లా తాగేది, కానీ ఇప్పుడు పూర్తిగా శాంతం మానేసింది. అట్లా పూర్తిగా లక్కీ నా దగ్గర పాలు మానేసి కరెక్ట్గా 3 days అవుతుందండి. అంతే ముందు వరకు నైట్ టైం అన్నా తాగేది. ఒక రోజు మొత్తంలో ఒక్కసారైనా పాలు తాగేది. ఇప్పుడు అది కూడా లేదనమాట. పూర్తిగా మానేసింది. 3 days అవుతుందన్నమాట. సో ఇంకా పాలైతే మానేసింది పూర్తిగా. ఇంకా బెడ్షీట్లన్నీ మడతీసేసి ఆ మంచం కూడా ఎత్తేసాను. తర్వాత రూమ్ అంతా చిమ్ముకొచ్చేసాను. ఇంక ఇప్పుడు ప్రిన్స్ అమ్మ కోసం లంచ్ ప్రిపరేషన్స్ అనమాట. ఇన్ని రోజులు జ్వరం వచ్చింది కదా, సో అసలు ఏమీ తినబుద్ధి కాక నోరంతా చప్పిపడిపోయి ఉంది. సో అందుకనే శనక్కాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. మా దగ్గర అయితే శనగిత్తుల పచ్చడి అంటారు. సో మీ సైడ్ ఏమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా వారైతే శనక్కాయ పచ్చడి అంటారు. సో పల్లీలతో అయితే పచ్చడి చేస్తున్నాను. ఇంకా బియ్యం అయితే కడిగేసాను. నేనైతే ఆ కూర వండుదాం అనుకున్నాను. బ్యాక్గ్రౌండ్లో మీకు ఒక విషయం చెప్పాలి. వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నిన్న ఒకరు కామెంట్ చేశారు, మీ ఆయన అప్పుడే పని మానేశాడా అని. మా వారు పని ఎప్పటికీ మా వారు చేసే పని గోల్డ్ వర్కేనండి. ఆ పని డైలీ ఉన్నా లేకున్నా మా వారు చేసే పని మాత్రం గోల్డ్ వర్కే. అది చేస్తూ అది లేనప్పుడు చేసుకునేలాగా ఆల్టర్నేటివ్గా 1-2 పనులు వెతుక్కొని చేసుకుంటూ ఉంటారు. అందరికి లాగా చేస్తే ఒక పని చేయాలి, ఆ పని లేనప్పుడు ఖాళీ కూర్చోవాలనే మెంటాలిటీ మా ఆయనది కాదు, నాది కాదనమాట. ఇద్దరం కష్టపడతాము. ఇద్దరం కష్టపడి ఏదో ఒక పని చేసుకుంటానే ఉంటాం. మాకు చేతనైంది. సో అలా మా వారైతే గోల్డ్ వర్క్ చేసుకుంటూనే, అది రెగ్యులర్గా పని ఉండట్లేదు. వారానికి 15 రోజులకు ఒక ఆర్డర్ వస్తుంది కాబట్టి అది ఉండట్లేదు అన్న ఉద్దేశంతో మా వారైతే బయట పని చూసుకున్నారు. ఇప్పుడు మేము చేసేది బట్టల వ్యాపారం. అది వ్యాపారమే, అది పనే. అదొక్కటి నా వల్ల అయితే అవ్వదు, నా ఒక్కదంతో అవ్వదు, మా వారి హెల్ప్తోనే అవుతుంది. అది కూడా కాకుండా ఇంకొక పని చూసుకునేలాగా బయటికి వెళ్ళి పని చేస్తున్నారు. సో ఆయన వెళ్ళి వచ్చేది ఒకటే పూట. ఆ పొద్దున్నే వెళ్తారనమాట. మార్నింగ్ 5:30-6కి అలా వెళ్తారు. ఆ టైంలో అయితేనే ఉంటారు. మళ్ళీ వాళ్ళందరూ పనిలోకి 9-9:30-10 వరకు వెళ్ళిపోతారు. కాబట్టి మా వారు 11-11:30 వరకు మొత్తం తిరిగి రికవరీ చేసుకుని ఆ డబ్బులు మళ్ళీ ఆఫీస్లో కట్టేసి వచ్చేసరికి మధ్యాహ్నం 1-2 అలా అవుతుంది అనమాట.
కొంతమంది తెలియని మూర్ఖులు అది అడగడం పోయి అప్పుడే మానేశాడా పని, మీ ఆయన పని చేస్తాడా, పనికి వెళ్తున్నాడా అంటే ఇంకొకరు దానికి వత్తాసు పలుకుతూ ఎవరితో మున్ని అంట. అదంత బెగ్గరది ఇంకెవ్వతి లేదు. నేను ఇంత అనడానికి రీజన్ అది ఎంత హర్ట్ చేసి ఎంత ఇదిగా మాట్లాడుంటే నేను ఏ మాట అంటున్నానో ఒక్కసారి ఆలోచించండి. దానికి ఏందో అంత నొప్పి నాకు తెలియట్లేదు. మా ఆయన వచ్చేసి వాడు వీడియో అని మాట్లాడుతుంది, అది ఎవరితో అండి. సో దానికి గట్టిగా ఇస్తున్నాను నేనైతే, దానికే సమాధానం చెప్తున్నాను. నువ్వు వచ్చి చూడట్లేదే మా వారేం పని చేస్తున్నారు, మా వారి పక్కన తిరుగుతున్నావే ఏంటి, ఆయన పని ఏం చేస్తున్నారో లేదు చూడడానికి. నిన్న నేను చెప్పుతో కొడతా అని కామెంట్ పెట్టినప్పుడే చాలామంది కూడా సిగ్గు లేదు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు అది ఇదని మన వాళ్ళంతా కూడా రిప్లై ఇచ్చేశారు. సో నేను ఆ కామెంట్ కూడా తీసేశాను, చాలా వరకు ఉంచాను. చాలామంది ఇంకా తిడుతూ ఉన్నారు, ఇంకా నాకే అయ్యో పాపం అనిపించేసి తీసేశాను. లేకపోతే ఆ రోజు కామెంట్లు పెట్టిన 200 మందిలో 200 మంది 200 అక్షింతలు అయితే నీకు పడేవన్నమాట. సో కొంచెం మా వారిని మమ్మల్ని అనే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇంక ఇదే గట్టి వార్నింగ్. సో చెప్పుతో కొడతా అని ఇంత సోషల్ మీడియాలో అంత పబ్లిక్ అన్న తర్వాత కూడా నీకు బుద్ధి రాకపోతే ఇంకా నువ్వు మనిషివి కాదు అంతే, అంతకుమించి ఇంకా నేను ఏమనలేను. ఇది ఒక్క కామెంట్కి నేను రియాక్ట్ అవ్వట్లేదండి, దాని దగ్గర నుంచి మాకు దగ్గర ఒక 10 కామెంట్స్ నేను తీస్తూ ఉన్నాను. పోనీలే అని చెప్పేసి వదిలేశాను. నేను ఇంకొంచెం ఇదిగా పెట్టేసరికి పాపకి ఇచ్చేయాల్సి వచ్చిందనమాట అంతే. సో ఇంకా మా వారైతే వర్క్కి వెళ్తున్నారు, మేము ఖాళీగా ఉండము. మాకు వచ్చిన పని మాకు తోచిన పని ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. ఇలాంటివి ఏవి పట్టించుకోవద్దు, రియాక్ట్ అవ్వద్దు అంటారు. కానీ నా పిల్లల గురించి నా భర్త గురించి వస్తే మాత్రం నేను అసలు తట్టుకోలేనండి. నా కలర్ గురించి రోజుకి 100 వచ్చినా, రోజు అంటే 100 ఏం రావు, నా కలర్ గురించి మస్ట్గా ఒక 10 కామెంట్లు అయినా వస్తాయి. నా కలర్ గురించి వచ్చిన, నా గురించి వచ్చిన, హిందూ ముస్లిం అని మాట్లాడిన ఇవన్నీ నేను వదిలేస్తున్నాను. కానీ నా భర్త గురించి ఒక్క మాట నెగిటివ్గా వచ్చినా, నా పిల్లల గురించి కొంచెం వచ్చినా కూడా నేను అసలు సహించేదే లేదండి, అసలు ఊరుకోను అనమాట. సో అది ఆన్లైన్లో అయినా సోషల్ మీడియాలో అయినా బయట అయినా కూడా ఇచ్చి పడేస్తాను. సో అలాగే ఇచ్చేసాను అనమాట. అది ఎవరితండి, మా ఆయన్ని వాడు వెళ్ళాడు పనికి, వాడు చేసేవాడు అని చెప్పడానికి. అదేమన్నా మా ఆయనతో తిరుగుతూ ఉందా ఏంటండి, మా ఆయన ఏం పని చేస్తున్నాడో దానికి ఎలా తెలుస్తుంది? తెలియకపోతే తెలుసుకోవాలి, కానీ దానికి నోటికి వచ్చినట్లు దానికి తోచింది చెప్పేస్తే ఎలా ఉంటుంది, కోపం రాదా అండి? సో అలా అనమాట. జాబ్ వర్క్ టైం అనేది హాఫ్ డే కాబట్టి మీకు ఆయన ఎక్కువ టైం వీడియోలో కనిపించేసరికి చేయట్లేదు అనుకుంటున్నారు బట్ మా వారైతే వర్క్కి వెళ్తున్నారు, వర్క్ చేస్తున్నారు. ఇంకా ఇంటి పని మీద డబ్బులకి వెళ్తున్నా నాగి అని చెప్పాను కదా. సో ఈ శుక్రవారం అయిపోయిన తర్వాత వెళ్తారండి. శుక్రవారం లోపు ఎవరు కూడా ఇవ్వరు. కొంతమంది గురువారాన్ని కూడా లక్ష్మీవారంగా ట్రీట్ చేస్తారు. ఆ రోజు ఇవ్వరు, శుక్రవారం కూడా ఇవ్వరు అనమాట. శనివారం పొద్దున అలా వెళ్తారు. ఆ అప్డేట్ గురించి కూడా అడిగారు, సో అది ఇక్కడ చెప్తున్నాను. ఇంకా మా ఇంటి పని స్టార్ట్ అవుతే మీకు బుధవారం నుంచి వెళ్ళి వ్లాగ్స్ అయితే వస్తాయి. ఆ వ్లాగ్ వచ్చిందనంటే ఇంటికి డబ్బులు దొరికాయి, 1 మంత్లో మేము వెళ్ళిపోతామని అయితే గట్టిగా ఫిక్స్ అయిపోండి. ఖచ్చితంగా వెళ్ళిపోతాను, ఖచ్చితంగా దీవించండి. ఇంకా మా వారి జాబ్ గురించి కామెంట్ పెట్టారు, దాని గురించి చెప్పాను. ఇంకేదో విషయం మీతో మాట్లాడాలనుకున్నానండి, మర్చిపోయాను. సో ప్రిన్స్ అమ్మకైతే అన్నం వండేసాను, మాకు ఛాయ్ కూడా పెట్టుకున్నాము, ఛాయ్ తాగాము. లక్కీగాడికి పాలు కూడా వేడైపోయినాయి, ఇంకా అవైతే చల్లారు పెట్టాను. వాడికైతే పాలు ఇచ్చేస్తున్నాను, తాగుతున్నాడు. వాడు ఏం స్టైల్ కొడుతున్నాడండి, ఏదన్నా అడిగినా కూడా కొంచెం ఆన్సర్ చేయడం కానీ, మూతి తిప్పడం కానీ, అలిగినప్పుడు కానీ భలే అనిపిస్తూ ఉండే. ఇంకా 4 రోజుల నుంచి లైవ్ చేయట్లేదు కదండి, కొంచెం స్టాక్ వచ్చి ఉండే, అదంతా అలా కళ్ళ ముందు కనిపిస్తుంటే భయం వేస్తుంది. అమ్మో ఇవన్నీ ఎప్పుడు అమ్మాలి అని అలా భయం వేస్తూ ఉండే. ఈరోజైతే ఖచ్చితంగా లైవ్ కూడా పెట్టేస్తాను. అలాగే ఉన్నామనుకోండి, అది కూడా గ్యాప్ వచ్చేసరికి కొంచెం గ్రోత్ అనేది తగ్గిద్ది. సో దానికైతే గ్యాప్ ఎక్కువగా రానివ్వద్దు. అందుకే ఇంక ఇవాళ కొంచెం ఓపిక వచ్చింది, ఆ వచ్చిన ఓపికను కూడా దాంట్లో పెట్టేసేయాలనుకున్నాను, అది లైవ్లో పెట్టేసేయాలి. కప్స్ తీసానండి, ఇన్ని రోజులు స్టీల్ గ్లాస్లోనే తాగుతున్నాను, కప్పులో తాగుతాను, కప్పు తీసాను. అలా కడుగుతూ నీళ్లు దులిపేసరికి జారి షింక్లో పడేసి కప్పు పగిలిపోయిందనమాట. సో ఇవి 6 కప్పులకి 2 కప్పులే ఉండే, ఆ 2 కప్పులో కూడా 1 కప్పు పగిలిపోయింది. అలా చేతులు దులుపుతున్నాను, అలా పగిలిపోయిందని చెప్పి చెప్తున్నాను మీకు. తర్వాత మళ్ళీ ఒక 2 కప్పులు నాగి తీసుకొని వచ్చారు, అవి కూడా కడుగుతున్నాను, ఇవి కూడా పగలగొట్టేవి అని చెప్పేసి అని అంటున్నారు. లేదని చెప్పేసి జాగ్రత్తగా కడిగి ఇంకా చాయ్ అయితే పోసాను అనమాట.
ఇంకా శనక్కాయ పచ్చడి కారంగా కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా చింతపండు జీలకర్ర చెన్నులపాయలు వేసేసి మంచిగా పట్టేసానండి. పచ్చడి అయితే సూపర్ టేస్టీగా వచ్చేసింది. పచ్చడి చేశాను. ఇంకోటి టీ జల్లెడు కూడా మొత్తం చెత్తగా కనిపించిందండి టీ పోసే ముందు. నాకు వద్దు అనిపించి ఇంకా టీ జల్లెడిని కూడా మొత్తం వేడి చేసేసాను. దానివల్ల ఏంటంటే దాంట్లో ఇరుక్కుపోయిన టీ పొడి అవంతా ఉంటాయి కదా, మొత్తం మాడిపోయిద్ది. తర్వాత వాష్ చేసేసి ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం అలా అవగానే వేడి చేస్తూ ఉండేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు అసలు దేని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఒకటి బిజినెస్ అయితే మెయిన్ రీజన్ నాకు నా ఇంటి టెన్షన్ అనమాట. నా ఇంట్లోకి నేను వెళ్ళిపోవాలన్న తాపత్రయం ఆలోచన తప్ప నా మైండ్లో ఇంకోటి ఏమీ లేదు. మేబీ 1 మంత్ తర్వాత నన్ను ఇలా చూడరేమో మీరు. ఆ నమ్మకం అయితే మీకు ఖచ్చితంగా ఇస్తాను. ఖచ్చితంగా అణులో మార్పు అయితే మీరు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అయితే చూస్తారు. ఇదైతే నేను గట్టిగా చెప్పగలను. ఇదిగోండి ఫైనల్లీ టీ అయితే రెడీ అయిపోయింది. నేను టీ తాగుతూ ఉన్నాను. లక్కీ గాడికి చిన్నప్పుడు వీడియోస్ వాడి ఉంటే పెట్టి ఇచ్చాను. అవి చూస్తూ ఉన్నాడనమాట. పాప అంటుంది. కాదుమా నువ్వే అనగానే సిగ్గుపడిపోవడం నవ్వడం అలా చేస్తూ ఉంది. చిన్నప్పుడు నేను స్నానం చేయించే వీడియోస్ అవి ఉంటే చూస్తూ ఉన్నాను. అసలు చాలామంది మంచి కామెంట్స్ పెట్టారండి. ఆ కామెంట్స్ చూస్తుంటే అరే ఎంత బాగున్నాయి అనిపిస్తుంది. అంటే పిల్లలకి మంచిగా స్నానం చేపిస్తానండి. మసాజ్ చేయడం కానివ్వండి, స్నానం చేయించడం కానివ్వండి బాగా వచ్చు నాకు. సో దానికి సంబంధించి అరే ఈ రోజుల్లో కూడా ఇలా ఇంత రుద్ది ఇంత బాగా చేపించే వాళ్ళు ఉన్నారా, ఎంత బాగా చేపిస్తున్నావు, నీకున్న ఏజ్కి నువ్వు మా అమ్మలా చేపిస్తున్నావు, మా అమ్మలా చేపిస్తున్నావు, ఇట్లాంటి కామెంట్స్ వస్తూ ఉంటే భలే హాయిగా అనిపించిందండి. ఆ కామెంట్స్ చూస్తున్నాను చెప్పు మంచి మోటివేటింగ్గా అనిపించాయి అన్నమాట. సో కుదిరితే మా అల్లుడు ఉన్నాడనమాట బుడ్డోడు, వాడికి స్నానం చేయించి చూపిస్తాను. ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా, నేర్చుకుంటారు కదా. సో ఖచ్చితంగా మీకైతే ఆ వీడియో తీసి చూపిస్తాను. నాకు అనిపించింది అరే ఎవరున్నారు చిన్నపిల్లలు, చాలామంది అక్క క్లియర్గా చూపించవా, క్లియర్గా పెట్టక్క వీడియో అని చెప్పేసి అడిగారు. ఆల్రెడీ నేను ఆ వీడియో తీసాను, బట్ అది వార్నింగ్ వచ్చేసి వీడియో అనేది పోయిందనమాట. సో ఆ కామెంట్ చూసాక అది చేస్తే బాగుండు, ఎవరు ఉన్నారు పిల్లలు అంటే మా తమ్ముడు కొడుకు గుర్తొచ్చాడు అనమాట. సో వెళ్ళి తీద్దాము, వాడికి స్నానం చేపిస్తూ, అంటే నేను స్నానం చేయించినట్టు ఉంటుంది ప్లస్ వీడియో కూడా చేసినట్టుగా ఉంటుంది కదా. సో చేయించాలి అనిపించింది అనమాట ఇవాళ ఆ వీడియో చూసేసరికి. ఇంకా శనక్కాయ పచ్చడి విషయానికి వస్తే పచ్చిమిరపకాయలు వేపుకున్నాను, పల్లీలు వేపేసుకున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే ఒక రవ్వ ఎక్కువ వేసాను, కారంగా ఉండాలని. మంచిగా 4 చిన్నులపై రెబ్బలు వేసుకున్నాను, జీలకర్ర వేసేసి ఉప్పేసి చింతపండు కూడా వేసి మంచిగా మిక్సీ పట్టేసాను అనమాట. ఇదే సింపుల్ రెసిపీనే. ఇంకా చాలా పనులు చేశాను. అవి వీడియో అయితే కొన్ని తీసాను, కొన్ని తీయలేదు. కొన్ని తీసినవి అయితే అసలు రాలేదనమాట. ఇంకా మ్యాగీ విషయంలోనే నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడాలనుకున్నాను, కానీ చాలామంది వద్దక్క పట్టించుకోకు వాటి గురించి మాట్లాడక అలా అంటున్నారు. కానీ ఇలాంటి విషయాలు కూడా రియాక్ట్ అవ్వకుండా ఉంటే మాత్రం అసలు మంచిది కాదనమాట. ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. అలానే నేను వాళ్ళ గురించి మాట్లాడి ర్యాగ్ అయితే చేయట్లేదు, జస్ట్ దాని గురించి డిస్కషన్ చేశాను, వదిలేసాను అంతే. ఇంకా పచ్చడి అయితే సూపర్ టేస్టీగా వచ్చేసింది. ఉప్పు కూడా మంచిగా పర్ఫెక్ట్గా సరిపోయింది, నాకైతే బాగా నచ్చింది. కొంచెం గట్టిగా ఉంటే కలిపేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, అందుకని కొంచెం వాటర్ పోసేసి లూజ్ చేసి పచ్చడి అయితే పట్టేశాను. ఈలోపు ప్రిన్సమ్ వచ్చే టైం కూడా అయింది. సో తనైతే తీసుకురమ్మని చెప్పి మ్యాగీని అయితే పంపించేశాను. ఇంకా తాలింపు పెట్టుకోకుండానే ఎప్పుడు తింటాను, మ్యాగీకి తాలింపు పెడితే ఇష్టం అనమాట. అందుకని కొంచెం లైట్గా నూనె వేసేసి తాలింపు అయితే పెట్టాను. తాలింపులో ఈ మధ్య మినపప్పు వేస్తున్నాను, పొట్టు మినపప్పు భలే ఉంటుందండి, పంట కింద పడుతుండే. అందుకే ఆ పప్పు అయితే యాడ్ చేశాను అనమాట. ఇంకా బట్టలు నిన్న బీరువా మొత్తం సర్దింది చూపించాను కదండి. తర్వాత షెల్ఫ్లన్నీ సర్దాలని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. అవన్నీ కూడా కూర్చొని మడత పెడితే అసలు చూడ్డానికి సర్దింది 4 షెల్ఫ్లే, కానీ ఎన్ని బట్టలు కుక్కి పెట్టానో, అసలు ఎన్ని బట్టలు ఉన్నాయి అందులో. అవన్నీ తీసి మడత పెట్టేసరికి తల ప్రాణం తోక్కొచ్చిందండి. అవన్నీ కూర్చొని మడత పెట్టాను, అస్సలు ఓపికే లేదు. నడుము పడిపోతుందని చెప్పేసి పడుకొని రెస్ట్ తీసుకుంటున్నాను. వీడియోలో ఆ పని పెట్టుకున్నాను చూడండి. నాకు అసలు ఏ టైంలో ఏ పనులు చేస్తున్నావు అని చెప్పేసి నాకే అనిపించింది ఒక క్షణం అయితే. కానీ మొత్తానికి అయితే ఆ 4 షెల్ఫ్ల బట్టలన్నీ తీసేసి నీట్గా ప్యాంట్ల వరకు ప్యాంట్లు, టాప్లకి టాప్లు, అంబ్రెల్లా టాప్స్ అన్నీ డిఫరెంట్గా, నైటీలన్నీ ఒక చోట, అండ్ లెగ్గిన్స్ ఒక చోట, నార్మల్ ప్యాంట్లు ఒక చోట, ప్లాజో టైప్ ప్యాంట్లు ఒక చోట, నైట్ డ్రెస్సెస్ ఒక చోట, అట్లా మొత్తం నా బట్టల వరకు అయితే పూర్తిగా సర్దేశానండి. మ్యాగీ జీన్ ప్యాంట్స్ వరకు మొత్తం సర్ది పక్కన పెట్టేశాను. ఇంకా ఆయనవి షర్ట్స్ ఒక పక్కకి, ఉడ్డీస్ ఒక పక్కకి, టీ షర్ట్స్ ఒక పక్కకి, నైట్ షార్ట్స్ కానివ్వండి, టీ షర్ట్స్ కానివ్వండి, అవి ఒక పక్కకి సర్దేసేయాలి. మెయిన్ పిల్లలవి అయితే ప్రిన్సివి కూడా పాతవి చాలా తీసాను, లక్కీకి వేస్తూ వస్తున్నాను. సో ఆ డ్రెస్సెస్ కూడా చాలా వరకు తీసేసేయాలి. ఎలాస్టిక్లు పోయి ప్యాంట్లకి అట్లా చాలా పాడైపోయి ఉండి
ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఆ బట్టలన్నీ తీసేయాలి. పాతవి టీషర్ట్లు కూడా మొత్తం తీసేస్తాను. పిల్లలకి వాడడానికి ఒక 4 జతలు ఉండేలాగే చూసుకుంటాను. కుదిరితే ఇంట్లోకి వెళ్తే రోజువారీ బట్టలకి ఇంకో 4 జతలు తీసుకుంటాను అంతే. ప్రిన్స్కి అయితే అవసరం ఉండదు, ఎందుకంటే యూనిఫామ్ ఉంటుంది కాబట్టి ఇంకా తనకి ఉన్నయే వేసుకోవడానికి టైం సెట్ అవ్వట్లేదు. ఇంకా ఆవిడకి తీసుకున్న వేస్టే. పండుగలకు పబ్బాలకు 1-2 తప్ప మధ్యలో ఏం తీసుకోవద్దు. ట్యూషన్కి వెళ్ళడానికి రోజువారీ నైట్ డ్రెస్ టైప్లో ఫుల్ డ్రెస్సులు ఒక 2-3 తీసుకుంటాను. సో ఆ ఇంట్లోకి వెళ్ళాకైతే తీసుకుంటాను. ఇప్పటివరకు అయితే ఇవన్నీ డీక్లటర్ చేసుకుంటాను. డ్యామ్ షూర్ అండి, ఈ 1 మంత్లో అయితే ఖచ్చితంగా వెళ్తాను. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. ఇంకా ఎందుకంటే అసలు ఇంకా పెద్ద రీజన్ అయితే మీతో షేర్ చేసుకోలేదు నేను. పని అయితే మొత్తానికైతే స్టార్ట్ అయింది కదా, అదొకటైతే హ్యాపీ అనమాట. నేను పచ్చడి చేశాను. అందులోకి నంచుకోవడానికి నాగికి ఆమ్లెట్ కావాలన్నారనమాట. సో ఇది హాఫ్ బాయిల్ టైప్లో నూనె పోసేసి డైరెక్ట్ ఆమ్లెట్ అదే ఎగ్స్ అయితే వేసేసాను. దీంట్లో ఉప్పు కారం జల్లేసి ఇస్తానన్నమాట. 2 వైపులా మంచిగా మాడగొట్టేసి ఇస్తే చాలా ఇష్టమైనకి అలా వేసాను. నేను ప్రిన్సమ్ అయితే తినకూడదు, లక్కీ ఉన్న ఈయన తినొచ్చు అనమాట. లక్కీ కూడా కొంచెం కారం ఉన్న కూడా తింటుందన్నమాట ఈ మధ్య. సో ఆయనకు ఒక ఆమ్లెట్, లక్కీకి ఒక ఆమ్లెట్ వేసాను. కానీ లక్కీ హాఫే తిన్నది, ఇంకా మిగిలింది కూడా నాగినే తిన్నారు. ఒక్కటి ముక్క అలా టేస్ట్ చేశాను, ఎందుకో అలా ఆగలేదన్నమాట. తినకుండా ఉండలేకపోయాను, అందుకే తినేసాను అనమాట ఒక్క ముక్కే. సో తిన్నాను కాబట్టి తిన్నానని చెప్తున్నాను, ఒప్పుకుంటున్నాను ఓపెన్గానే. కానీ నాగి తింటుంటే తినకుండా ఉండలేకపోయాను, అందుకే ఒక ముక్క అయితే టేస్ట్ చేశాను అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉందండి. డబ్బులు అయితే పక్కాగా కిటికీలకి తలుపులకి సరిపడా డబ్బులు అయితే దొరుకుతాయి. మేము వెళ్ళిపోతామన్న నమ్మకం అయితే నాకుంది. ఇంట్లోకి వెళ్ళడమే ఆలస్యం, నిదానంగా ఒక్కొక్క అప్పు తీర్చుకుంటూ చాలా హ్యాపీగా గడపాలి నా ఫ్యామిలీతోని. ఇంకెలా ఎటువంటి టెన్షన్స్ కూడా ఉండొద్దు. కానీ నేనైతే మరొకసారి మళ్ళీ చెప్తున్నాను, ఎవరికన్నా అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హౌస్ అనేది డ్రీమ్ అండి. ఖచ్చితంగా సొంత ఇంటి కల అనేది ఉంటుంది. ఆ ఇల్లు కట్టుకోవడం అనేది పక్కన పెట్టేసేయండి, అస్సలు ఆలోచించొద్దు, కట్టుకోవద్దు కూడా నేనైతే చెప్తున్నాను. అంటే బ్యాక్ సపోర్ట్ ఎవరిదైనా ఉంది మనకి అని అంటే మాత్రం ఖచ్చితంగా అలా వెళ్ళొచ్చు. కానీ ఏ సపోర్ట్ లేని వాళ్ళు, లైక్ ఇప్పుడు మాకంటే పెద్ద దిక్కుగా ఎవరు లేరు కదా. సో నేను మా వారే కాబట్టి మాకు సెట్ అవ్వలేదు కట్టుకోవడం, దగ్గరుండి చూసుకోవడం, చేసుకోవడము, డబ్బుల దగ్గర తేడాలు, అవన్నీ మాకు సపోర్ట్ లేకనే ఇంత దాకా వచ్చింది. సపోర్ట్ ఎవరిదన్నా ఖచ్చితంగా ఉండాలి. ఆ సపోర్ట్ ఉంటే మాత్రం మీరు సొంత ఇల్లు అనేది ప్లాన్ చేసుకోండి. సపోర్ట్ లేని వాళ్ళు మాత్రము కట్టినిల్లు కొనుక్కోవడమే చాలా బెస్ట్ అండి. 100% చాలా అదే బెస్ట్ అనమాట. నేను అనవసరంగా సొంత ఇల్లు కట్టించుకున్నాను, కొనుక్కుంటే పోయేది, డబ్బులు పెట్టుకుని ఇక్కడ కొనుక్కుంటే పోయేది అని అయితే చాలా బాధపడ్డాను. నా వరకైతే నేను ఆలోచించిన దాని ప్రకారం అయితే నాకున్న ఈ చిన్ని బుర్రతో చెప్పింది అయితే అదండి. సొంత ఇల్లు కట్టుకోవడం కన్నా కొనుక్కోవడమే బెటర్ అనిపించింది నాకు. ఇంకెక్కడైతే ఫుడ్ ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి, కూర్చున్నాము. ప్రిన్స్ అమ్మని కూడా తీసుకొని వచ్చేసారు నాగి. ఇంకా లక్కీ కానీ రామ్మ అన్నం తిందురా అంటే వాడి వీడియోస్ చూసుకుంటూ కాలు మీద కాలేసుకొని ఏం స్టైల్ చేస్తున్నాడు. అడుగుతుంటే కూడా నోరుతో సమాధానం చెప్పట్లేదు, కాలు కింద కొడుతూ ఊగుతూ భలే ముద్దుగా అనిపించిందండి ఆ సీన్ అయితే. ఇంకా వాడు స్నానం కూడా చేయలేదు. మేమందరం ఫ్రెష్ అయి ఉన్నాం, వాడు ఒక్కడే ఫ్రెష్ అవ్వలేదు. మధ్యాహ్నం అవుతుంది, ఇంకా అలాగే ఉన్నాడు. తిన్న తర్వాత నిదానంగా పండ్లు చేసుకొని ఇంకా వాడికి ఫ్రెష్ అయితే చేయించాలి. మరీ మధ్యాహ్నం 12-12:30కి అయితే పిల్లలకి స్నానాలు చేయించొద్దు, 1-1:30కి అలా చేపిద్దామని చెప్పేసి ఉన్నాను. ఇంకోటి చల్లగా ఉంది కదా, హీటర్ కూడా సరిగ్గా పని చేయట్లేదు. ఇంకా అలా వాడు లెగడం కూడా లేట్ అయిపోయింది, అందుకే వాడిని అయితే అలా ఉంచేసాను. నిదానంగా ఆ పని కూడా చేయాలి. ఇప్పుడు పచ్చడి టేస్ట్ చేసే టైము. ఆ పచ్చడి కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అన్నమాట నాకు. ఇప్పుడు కూడా చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. అసలు ఎంత కారంగా ఎంత కమ్మగుందంటే నోరంతా చప్పబడిపోయింది దానికి. ఆ పచ్చడితో అలా అన్నం తింటుంటే అరే ఎంత బాగుందో అండి. ఇట్లా నోరు బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి కారాలు పచ్చళ్ళు తింటేనే మంచిగా అనిపిస్తుంది. నాకైతే కడుపు నిండా తినేసాను. ఇదిగోండి, తిన్న తర్వాత ఇంకొన్ని బట్టలు ఉంటే అవి మడత పెట్టేసి వీడికి స్నానం చేపించేసి వీడిని రెడీ చేశాను. మంచిగా అమ్మాయిల డ్రెస్ వేసాను అని చూస్తుంటే ఎంత క్యూట్గా అనిపించిందో. మంచి కళ్ళ కాటుకు పెట్టుకుంది, పౌడర్ వేసుకుంది. ఇంకా నిద్రకు వచ్చేసి ఏడుస్తూ ఉందన్నమాట. ఇంకా ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాను, మాట్లాడిస్తుంటే అసలు మాట్లాడట్లేదు. ఆవిడ మాట్లాడమని అడుగుతుంటే ప్రసన్న నవ్వుతూ ఉంది. ఇంకా ప్రసన్నం చూపిస్తూ ఉంది, నవ్విస్తుంది ఆంటీ అని చెప్పేసి. లేదు నువ్వు హాయ్ చెప్పు అని అన్న. తర్వాత కెమెరాతో ఇట్లా ముద్దు పెట్టమంటే ముద్దు పెట్టింది, ఇట్లా దగ్గర తీసుకెళ్తే నవ్వుతూ ఉంది. ఎంత క్యూట్గా ఉంది కదండి నా కూతురు. తర్వాత ఇంక ఉయ్యాల్లో వేసేసి పడుకోబెడుతున్నాను.
లైవ్స్ చేసే టైం కూడా వచ్చేసింది దగ్గరికి. పడుకోబెడుతుంటే అస్సలు పడుకోవట్లేదు. తర్వాత మంచం మీద వేసి జో కొడితే అప్పటికి పడుకుందనమాట. ఇంకా నేను చేసిన పని కూడా మీకు చూపించలేదుగా, చూపించాలి. అంట్లు కూడా ఉన్నాయి, అంట్లు కూడా తోమాలి, తర్వాత చేస్తాను. ఇదిగోండి, ఇది ఒక షెల్ఫ్ నాది, కింద నాగి షర్ట్స్ కాకుండా కింద షెల్ఫ్ ఇది నాది. తర్వాత అటువైపు షెల్ఫ్లో ఈ బట్టలన్నీ తీసి మడత పెట్టేసరికి తల ప్రాణం తొక్కొచ్చేసింది. ఇదిగోండి, నాగి ఒక్క షెల్ఫే సర్దాను, పిల్లల బట్టలు అండి ఇవన్నీ 3 షెల్ఫ్స్ ఉన్నాయి. అవి ఇదిగోండి, ఇది ఒకటి నాది నేను సర్దింది. ఇవన్నీ ఇంకా నేను వారం రోజులు బాగోక పడుకున్నాను కదా, అందులో కూడా ప్రిన్సీ మా ఆయన లాగి చేసిన క్లమ్జీనెస్ అనమాట అదంతా. ఇదిగోండి, ఈ బట్టలన్నీ మడత పెట్టేశాను. చున్నీలు ఒక చోట, నైటీలు ఒక చోట, స్ట్రైట్ కట్ టాప్స్ ఒక చోట, టవల్స్ ఒక చోట, ఈ నైటీలు ఒక చోట. ఇదిగో పిల్లల బట్టలు అవి కూడా తీసేయాలి, అవి కూడా సర్దలేదు. ఏమంటారు అంబ్రెల్లా టైప్ ఉన్న టాప్స్ అన్నీ ఒక చోట, ఇట్లా మొత్తం సర్దేశానండి బట్టలన్నీ. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ గదిలోకి రాగానే బట్టలు అయితే మొత్తం చిందరవందరగా కనిపించేసి తలనొప్పి వచ్చేసింది. ఈలోపు ఈయన కూడా లైవ్కి అన్నీ రెడీ చేస్తున్నారనమాట. దివాన్ కాట్ మీద కూర్చుంటున్నాను. చిన్న మంచం తీసుకొచ్చేసాము. ఇదిగోండి, లక్కీ కానీ కూడా నిద్రపుచ్చేసాను. ఇక్కడ చాపేసేసాను అనమాట. ఇంకా మంచం మీద చూపించేస్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.